ఇరిగేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th సెమిస్టర్ గురించి మళ్ళీ చెప్తాను మీకు, ఒకసారి చూడండి. డిజైన్ డీటెయిలింగ్ ఆఫ్ రైన్ఫోర్స్మెంట్ కాంక్రీట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక బిల్డింగ్ యొక్క ఐరన్ ఎంత పడుతుంది, బిల్డింగ్ కట్టడానికి ఐరన్ ఎంత పడుతుంది, దానికి సిమెంట్ ఎంత పడుతుంది, శాండ్ ఎంత పడుతుంది, ఇవన్నీ వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అంటే ఒక రాడ్, ఒక ఐరన్ రాడ్ ఉంటే దాని పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, అట్లాగే దాన్ని ఎంత బరువు బేర్ చేస్తుంది, ఎన్ని రోజులు బేర్ చేయగలదు, దానికి స్టాండర్డ్ కెపాసిటీ ఎంత, ఇలాంటి అన్నిటిపై మనం డిజైన్ అండ్ డీటెయిలింగ్ రైన్ఫోర్స్ కాంక్రీట్లో తెలుసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, ఏదైనా డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ అక్కడ ఆ వెదర్ కండిషన్స్ అన్నీ ఓకేనా కాదా, ఇంక్లూడింగ్ సాయిల్, అంటే సాయిల్ కింద నుండి మట్టి నుంచి పైన కట్టేంత వరకు ప్రతిదీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో తెలుసుకోవచ్చు. అంటే వెదర్ కండిషన్స్ బట్టి తెలుసుకోవచ్చు. క్వాంటిటీ సర్వేయింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, సిమెంటు, శాండు, ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటి గురించి ప్రతిదీ డీప్గా అనాలిసిస్ చేసుకోవచ్చు క్వాంటిటీ సర్వేయింగ్ టూలో. అందులో క్వాంటిటీ సర్వేయింగ్ టూలో ఇంకోటి ఏంటంటే ప్రతిదీ స్టాండర్డ్ వాల్యూస్ పైన బేస్ అయి ఉంటుంది. స్పెసిఫిక్ వాల్యూస్, స్టాండర్డ్ వాల్యూ యూజ్ చేసుకుంటూ క్వాంటిటీ సర్వేయింగ్ ప్లేస్ చేయాలి. అందులో ఇరిగేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి కాలువలు, నదులు, లేకపోతే రిజర్వాయర్లు, డ్యామ్లు, నెక్స్ట్ రిజర్వాయర్లు, రిజర్వాయర్స్, కెనాల్స్, వీటి గురించి స్టడీ చేస్తాం. అంటే ఒక డ్యాము లోతు ఎంత ఉంటే అది ఎంత నీటిని ఆక్రమిస్తుంది, లోతు తక్కువ ఉంటే ఎంత నీటిని ఆక్రమిస్తుంది, మరియు కాలువలో కుడి కాలువ, ఎడమ కాలువ అంటారు. పోలవరం కుడి కాలువ, వెనక కాలువ మీరు వినే ఉంటారు. ఆ కాలువల్లో కూడా కరువు పాయింట్ అంటే ఏదైనా టర్నింగ్ పాయింట్ వచ్చేటప్పుడు అది ఆ కాలువ యొక్క ఎలా డిజైన్ చేయాలి, అది ఎంత వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది, దాంతోపాటు ఈ ఇరిగేషన్లో మనం బాగా నేర్చుకున్న డ్యామ్స్, కల్వర్ట్స్, రోడ్ బ్రిడ్జెస్ ఇలాంటివన్నీ నేర్చుకోనమాట. రోడ్ బ్రిడ్జెస్ అంటే రోడ్స్ ఎందుకు వచ్చాయంటే ఇరిగేషన్ ఇంజనీరింగ్లో కాలువలో సపోజ్ వెళ్ళేటప్పుడు పైనుంచి రోడ్డు వెళ్ళాలంటే డిఎల్ఆర్బి అని ఒకటి ప్లేస్ చేయాలి. డిఎల్ఆర్బి అంటే ఏంటి, డబల్ లైన్ రోడ్డు బ్రిడ్జిలు గట్రా ప్లేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అంటే కాలువ యొక్క పొడవు, వెడల్పు, దాని యొక్క స్లోపు ప్రతిదీ ఇందులో తెలుసుకోగలం అనమాట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే పాలిటెక్నికల్ అయిపోగానే ఉద్యోగంలోకి చేరాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీరే బాబు మీకు ఒక బిల్డింగ్ ఇస్తాము, మాకు ఒక 6 నెలల్లో కట్టివ్వండి అని అంటే అప్పుడు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది మనకు మెయిన్ రోల్ అనమాట ఆ టైంలో. అంటే అది ఎంత ప్లేస్ ఎంత, విడ్త్ ఎంత, డ్రాయింగ్ ఉందా లేదా, లేకపోతే దానికి ఐరన్ వాడాలా, లేదా సిమెంట్ వాడాలా, కాంక్రీట్ వాడాలా, ఏం వాడాలి, లేబర్ ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉంటే పని అవుతుంది, ఎంతమంది ఉంటే ఇన్ని క్యూబిక్ మీటర్లు అవుతుంది అని చెప్పేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత చదువుకున్నా సరే, సివిల్ ఇంజనీరింగ్లో ఎంత టాప్ ర్యాంక్ అయినా సరే, ఫీల్డ్లోకి వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జీరో. కారణం ఏంటి, చదువుకొని మార్కులు సంపాదించి నెంబర్ 1 గ్రేడ్లో ఉన్నారు, బట్ ఫీల్డ్లోకి వచ్చేసరికి 0. కారణం మేనేజ్మెంట్ స్కిల్స్ లేక. సెకండ్ థింగ్ వచ్చేసరికి నేర్చుకున్న సబ్జెక్ట్ని వీళ్ళు అప్లై చేయలేకపోతున్నారు. కారణం ఏంటి, ఒక ప్రాజెక్టు 200 కోట్లు ప్రాజెక్టు ఇచ్చి మీరు చేయండి అని చెప్పి మీ చేతికి ఇస్తే మీరు ఏం చేస్తారు. నేను చదువుకున్నాను, నా దగ్గర నాకు ఇంత పర్సంటేజ్ ఉందని చెప్తే మనం అక్కడికి వెళ్ళి చేయలేంగా. మనం చేయాల్సిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నేర్చుకోగలగాలి. అంటే ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి, ఎంతమంది లేబర్ ఉంటే ఎంత పని అవుతుంది, ఇలాంటివన్నీ మేనేజ్మెంట్ స్కిల్స్ అని ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ ఫర్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ సంబంధించిన కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ యొక్క కాలమ్ యొక్క స్ట్రెంత్లు లేకపోతే బెండింగ్ మూమెంట్స్, షియర్ ఫోర్స్ సంబంధించిన ప్రతి వాల్యూస్ కూడా అప్లికేషన్ ఫార్మేట్లో మనం తయారు చేయాలి ఒక ప్రాజెక్ట్కి. ఎవరికైనా ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాలంటే కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 4th సెమిస్టర్లో ఏమొస్తుందంటే సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇరిగేషన్ వస్తుంది అనమాట. ఇరిగేషన్లో కెనాల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కలవట్లు అంటే కానా అంటారు అనమాట, మన సైడ్ కానాలు అంటారు, కలవట్లు, నెక్స్ట్ బ్రిడ్జెస్, వీటి గురించి తెలుసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ లైఫ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని చెప్పను, బట్ లైఫ్ స్కిల్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ పాలిటెక్నికల్ అనమాట. సో దానివల్ల మనకి బయట ఎట్లా ఉండాలి, ఫీల్డ్లోకి వెళ్ళినాక ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలని లైఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి ఇందులో. ఫీల్డ్ ప్రాక్టీస్ అంటే ఆల్మోస్ట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. ఇంకా అంటే ఇరిగేషన్ డ్రాయింగ్ ఇందులో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఫీల్డ్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. అంటే కెనాల్ విజిటింగ్, అంటే మీకు ఎక్కడికైనా డ్యాములకి, రిజర్వాయర్లకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఖాళీ స్థాయిలో. తీసుకెళ్ళి ఇది కాలువ అంటారు, కాలువ అంటారు, లేకపోతే ఇది స్ట్రీమ్ అంటారు, ఇది కల్వర్ట్లు అంటారు అని చెప్పి మనం నేర్చుకుంటాం అనమాట. కల్వర్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు. కల్వర్ట్ అంటే చూడండి, కల్వర్ట్ అనమాట.
కల్వర్ట్ అనేది ఇట్లా ఉంటుంది, రోడ్ పైప్ లైన్ క్రాసింగ్ అనమాట, రోడ్ క్రాసింగ్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు 5th సెమిస్టర్ చూసుకోవచ్చు. 5th సెమిస్టర్ అంటే స్టీల్ స్ట్రక్చర్స్ అంటే స్లాబ్కి సంబంధించిన స్టీల్ అంటే కింద నుంచి ఫౌండేషన్ నుంచి టాప్ స్లాబ్ వరకు ఎక్కడెక్కడ స్టీల్ వాడాము, ఎంత వాడాము, ఎలా వాడాలి, స్టీల్ స్ట్రక్చరు. అసలు ఆ స్టీల్ స్ట్రక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ టఫ్ సబ్జెక్ట్ కూడా. సో ఏంటంటే స్లాబ్స్ గురించి నేర్చుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ కాలమ్స్, నెక్స్ట్ బీమ్స్, ప్రతిదీ ఇంపార్టెంట్ టాపికే స్టీల్ స్ట్రక్చర్లో, ప్రతిదీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ 2 అంటే అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో మీరు ముందుగా ఏం నేర్చుకున్నారో దానికి డీప్ అనాలిసిస్ చేసి ఇందులో సబ్జెక్ట్ ఉంటుందన్నమాట, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అన్నమాట. నెక్స్ట్ సిటీవీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ వాల్యుయేషన్స్. కన్స్ట్రక్షన్ యొక్క టెక్నాలజీ గురించి మనం చదువుకుంటాం. టెక్నాలజీ అంటే పూర్వ రోజుల్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాన్యువల్గా మిషనరీ మనుషులు వచ్చి సిమెంట్ కాంక్రీట్ కలిపేటోళ్ళు. సో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అంతా కంప్యూటరైజ్డ్, అంతా మిషనరీ మెకానిజం సిస్టమ్ ఉంది, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఉంది. ఈ 2 సిస్టమ్ని బేస్ చేసుకుని ఈ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్స్, రిపేర్స్. కన్స్ట్రక్షన్ కట్టడం ఎంత గొప్పతనం అయితే దానికి ఫెయిల్యూర్ అయిన తర్వాత దాన్ని తిరిగి రీపేరింగ్ చేయడం కూడా అంతే గొప్పతనం. కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్స్లో ఒక స్లాబ్ ఉంది, స్లాబ్ కట్టాం మనం. స్లాబ్ కట్టేటప్పుడు అది క్రాక్ వచ్చింది తర్వాత కొన్ని రోజుల తర్వాత, అది ఫెయిల్యూర్ కింద వస్తుంది. ఆ ఫెయిల్యూర్ మళ్ళీ ఎలా సార్ట్అవుట్ చేయాలి అంటే దాన్ని రిపేర్ సెక్షన్లో తీసుకెళ్ళాలి. రిపేర్ సెక్షన్లో అంటే గ్రౌటింగ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. వాటికి గ్రౌటింగ్ అనే మెథడ్ ఉంటుంది. కొన్ని మెథడ్స్ అప్లై చేయాలన్నమాట కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్స్ రిపేర్స్లో. అంటే స్లాబ్లకి కాదు, ఒక బీమ్స్కి అయినా అంతే, లేకపోతే ఒక బ్రిడ్జెస్కి అయినా అంతే. సో దాని గురించి నేను బేసిక్స్ కాబట్టి నేను క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు డీప్గా చెప్తాను దాని గురించి. క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కంట్రోల్ అంటే ల్యాబ్స్, ఇందులో ఒక శాండ్ గురించి, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు క్వాలిటేటివ్ చూసుకుంటారు ఎవరన్నా. అంటే బయట ప్లాస్టరింగ్ కావాలి, ఇన్నర్ ప్లాస్టరింగ్ కావాలి, బ్రిక్ వర్క్ కావాలి, ఏదైనా క్వాలిటీగా ఉండాలని చెప్పి ప్రతి ఇంజనీర్ అనుకుంటాడు. సో అంటే క్వాలిటీ కంట్రోల్ మనం ఏం నేర్చుకుంటాం, శాండ్ పైన, లేకపోతే సిమెంట్ పైన, లేకపోతే కాలమ్స్ పైన, వీటిపైన మనం వాటి యొక్క సైజెస్ కూడా చూసుకుంటాం. క్వాలిటీ అంటే సరికి మెటీరియల్ క్వాలిటీ కాదు, మెటీరియల్ క్వాలిటీతో పాటు ఆ బిల్డింగ్ యొక్క సైజెస్, డైమెన్షన్స్ అన్నీ సరిపోతున్నాయా లేదా. ఒక బ్రిడ్జ్ 6 మీటర్లు ఎత్తు కట్టాలంటే 6 మీటర్లు సరిపోతుందా లేదా, 6 మీటర్ పొడవు వచ్చిందా లేదా అని ప్రతి దానిపైన స్టడీ చేయొచ్చు ఇందులో. సివిల్ ఇంజనీరింగ్ వర్క్షాప్ అంటే మనం చేసే అన్ని ల్యాబ్లో వర్క్షాప్ మెథడ్లో పాలిటెక్నికల్ స్థాయిలో చూపిస్తారనమాట. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఒక కాలమ్ డ్రాయింగ్స్, బిల్డింగ్, నెక్స్ట్ బీమ్స్ డ్రాయింగ్స్, నెక్స్ట్ వచ్చేసరికి స్లాబ్ డ్రాయింగ్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులో 1 వే స్లాబ్ ఉంటుంది, 1 వే స్లాబు, నెక్స్ట్ 2 వే స్లాబు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ప్రాక్టీస్. ఆల్రెడీ చెప్పాను, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అంటే టెక్నికల్గా ఇప్పుడు ఉన్నటువంటి పాతగా ఇంతకుముందు చేసినటువంటి కాంక్రీట్లు వర్క్స్ అన్నీ కలిపి దాన్ని మోడిఫికేషన్ చేసి టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ సర్వీస్ ఉంది, కాంక్రీట్ పైకి తీసుకెళ్ళడానికి లిఫ్ట్ సర్వీస్ ఉంది. కాంక్రీట్ మిక్స్ చేయడానికి ఆర్ఎంసీలు ఉన్నాయి, లేకపోతే టీఎంసీలు ఉన్నాయి. ఆర్ఎంసీ రెడీ మిక్స్ కాంక్రీట్, టీఎంసీ అంటే ట్రాన్సిట్ మిక్స్ కాంక్రీట్, అంటే లారీలతో కాంక్రీట్ తీసుకెళ్ళి పోస్తారు కదా, అది టీఎంసీ అంటారు అనమాట. ఓకే. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ ల్యాబ్. ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ ల్యాబ్ ఈ సెమిస్టర్ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఉంది, తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ ల్యాబ్కి సంబంధించిన సిలబస్ ఉంది, ఆంధ్రాకి లేదు. సో నెక్స్ట్ ఫైనల్లీ ప్రాజెక్ట్ వర్క్. మీది సాధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉందంటే ప్రాజెక్ట్ ద్వారా మాత్రమే. పాలిటెక్నికల్లో చదువుకొని సంపాదించే సర్టిఫికేట్ మనం ఒరిజినల్ ఒకటి, రెండోది వచ్చి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే. సో ప్రాజెక్ట్ వర్క్కి వెళ్ళాము అంటే మనం వెళ్ళాము, చూసాము, వచ్చాము అనేటట్టుగా ఉండకుండా అక్కడికి వెళ్ళినాక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాండ్ గురించి వెళ్ళాం, మన ఊర్లో ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడికో ఇండస్ట్రీకి వెళ్ళిపోవం, అసలు మన ఇంటి దగ్గర ఉండి కూడా ప్రాజెక్ట్ చేయొచ్చు. ఒక శాండ్ పైన మనం చదువుకున్నాం కాబట్టి ఒక శాండ్ పైన స్టడీ చేయొచ్చు, లేదా ఒక బ్రిక్ పైన స్టడీ చేయొచ్చు, లేకపోతే ఒక ఐరన్ పైన స్టడీ చేయొచ్చు. ప్రతిది కూడా మనం ప్రాజెక్ట్ అంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళి చేయాల్సినంత నెసెసిటీ లేదు. సర్టిఫైడ్ ఉండాలి, మనం ఏం చేసినా సర్టిఫై అయ్యి ఉండాలి, అంటే అథారిటీ కలిగి ఉండాలన్నమాట. సో పాలిటెక్నికల్లో 2 సంవత్సరాల 6 నెలలు కోర్సు ఉంటుంది. ఇందులో 2 సంవత్సరాలు 6 నెలల తర్వాత రిమైనింగ్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట రిమైనింగ్ 6 monthsలో. నెక్స్ట్ పాలిటెక్నికల్ అయిపోయిన తర్వాత మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసి నా దగ్గర స్కిల్ ఉంది అనుకునేవాడికి ఫీల్డ్లోకి వెళ్ళచ్చు. ఎవరు? దోజ్ హూ ఆర్ గెయిన్ సబ్జెక్ట్, దోజ్ గెయిన్ ఆర్ సబ్జెక్ట్. ఎవరైతే సబ్జెక్ట్ గెయిన్ చేసి నా దగ్గర స్కిల్ ఉంది నేను బయటకు వెళ్ళి చేయగలను అనుకునేవాడు ఫీల్డ్కి వెళ్తాడు. అదర్వైజ్ నేను చదవాలనుకునేవాడు కూడా చదువుకుంటాడు. అది లేటరల్ ఎంట్రీ కింద వెళ్తారనమాట. ఎల్ఈ ఫర్ బీటెక్. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివితే ఉపయోగం ఏంటంటే పాలిటెక్నికల్ 2 years 6 months తర్వాత ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఉంది నేను చదవలేను అనుకునేవాడికి ఉద్యోగం ఉంటుంది. చదవగలను అనుకునేవాడికి బీటెక్ ఉంటుంది. నేను మధ్యలోనే ఆపేస్తానండి చదవలేకపోతున్నాను అనేవాడికి కూడా, పాలిటెక్నికల్ చదవలేను మధ్యలో ఆపేస్తా అనేవాడికి కూడా ఫీల్డ్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. ఫీల్డ్ స్టడీ అంటే టు బి ప్రాక్టికల్గా చేసుకుంటూ చదువుకోవచ్చు ఆ క్యాపబిలిటీ ఉన్నవాడు కూడా. నెక్స్ట్ 4th one వచ్చేసరికి ఈ పాలిటెక్నికల్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. దేంటి? ఎస్ఎస్సి జేఈస్, నెక్స్ట్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. సివిల్ ఇంజనీరింగ్లో పాలిటెక్నికల్ చదువుకున్న వాడికి సివిల్ పైన సివిల్ బేస్ రైల్వే టెక్నీషియన్స్ ఉంటాయన్నమాట. రైల్వే టెక్నీషియన్స్. మరి పాలిటెక్నికల్ చదువుకొని ఇన్ని యూజెస్ ఉండేటప్పుడు దాని జాబ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బీటెక్ చేయొచ్చు, నెక్స్ట్ ఫీల్డ్ స్టడీ రెండూ బేస్ చేయొచ్చు. ఇంకా గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి ఎస్ఎస్సి జేఈలు రాయొచ్చు, ఏఎల్పీలు రాయొచ్చు, రైల్వే టెక్నీషియన్స్ రాయొచ్చు. మరి ఇన్ని అవకాశాలు ఉండేటప్పుడు పాలిటెక్నికల్ తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాలు వేస్ట్ చేసేపోతుంది. 2 సంవత్సరాలు 6 నెలల వ్యవధిలోనూ కోర్స్ కంప్లీట్ చేసుకొని ట్రైనింగ్కి వెళ్ళి జాబ్ సంపాదించుకోవడం మేలు అంటారా, లేకపోతే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాలు చదివి జాబ్ సర్చింగ్ చేసుకుంటూ మేలు అంటారా? అది మీ చేతుల్లోనే ఉంది. ఇంకా 2 సంవత్సరాలు 6 నెలలు కోర్స్ కంప్లీట్ చేసుకొని పాలిటెక్నికల్ అయిన తర్వాత జాబ్లోకి వెళ్ళినా మీకు స్టార్టింగ్ ఇప్పుడు 2024 అకాడమిక్ కాబట్టి మీరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి 3 సంవత్సరాల తర్వాత అంటే 2027 రిలీవ్ అయ్యేటోళ్ళకి ఇప్పుడు బేసిక్ 18,000 ఉంది బయట. పాలిటెక్నికల్ చదివి బయటకు వెళ్ళేటోడికి ఫ్రెషర్కి 18,000 ఉంది. సో ఏంటంటే పాలిటెక్నికల్కి ఉన్న డిమాండ్ ఏ టెక్నికల్ కోర్స్కి లేదు. ఇప్పుడు పాలిటెక్నికల్కి ఉన్న డిమాండ్ ఏ టెక్నికల్ కోర్స్కి లేదు కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుని మీరు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిల్డింగ్ సబ్జెక్ట్ పైన బిల్డింగ్స్ పైన ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ క్లాస్ అంటే ఒక 1 week బిల్డింగ్స్, 1 week వచ్చేసరికి ఇరిగేషను, అనదర్ వీక్ వచ్చేసరికి బ్రిడ్జెస్, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రోడ్స్. సో అలా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి. నెక్స్ట్ డ్యామ్స్, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క కాంపోనెంట్ పైన క్లాస్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.